My dear students, I hope all is well. So అందరూ ఎదురు చూస్తున్నటువంటి ప్రొవిజనల్ మెరిట్ పొజిషన్ ఆఫ్ ది అప్లైడ్ క్యాండిడేట్స్ ఆఫ్ ఎంబీబీఎస్ అండ్ బీడీఎస్ కన్వీనర్ కోటా 2025-26 ఈరోజు ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ వాళ్ళు విడుదల చేశారు. సో దాంతోపాటు ఎంబీబీఎస్ మరియు బీడీఎస్ కన్వీనర్ కోటా 2025-26 లిస్ట్ ఆఫ్ నాట్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ కూడా ఒక లిస్ట్ రిలీజ్ చేశారు. ఇక మూడవది వచ్చి లిస్ట్ ఆఫ్ క్యాండిడేట్స్ ఫీ పెయిడ్ బట్ నాట్ సబ్మిటెడ్ ద అప్లికేషన్, అంటే ఫీ పే చేస్తారు కానీ వాళ్ళు అప్లికేషన్ సబ్మిట్ చేయలేదు. సో దానికి సంబంధించినటువంటి లిస్ట్ కూడా ఒకటి రిలీజ్ చేశారు. తర్వాత లిస్ట్ ఆఫ్ క్యాండిడేట్స్ హూ సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఈజ్ పెండింగ్. సో వాళ్ళ యొక్క సర్టిఫికేట్స్ కొన్ని సందేహాల వల్ల వాళ్ళు వెరిఫికేషన్ పెండింగ్ పెట్టారు. సో దానికి సంబంధించినటువంటి లిస్ట్ కూడా యూనివర్సిటీ వారు విడుదల చేశారు. సో అందులో ముఖ్యంగా అందరూ ఎదురు చూస్తున్నటువంటి ఎంబీబీఎస్ మరియు బీడీఎస్ కన్వీనర్ కోటా 2025-26 ప్రొవిజనల్ మెరిట్ పొజిషన్ రిలీజ్ చేశారండి. సో దాని ప్రకారం ఇప్పుడు మనకు దాదాపుగా అప్లై చేసుకునేటువంటి 14,324 మంది లిస్టు, అంటే ప్రొవిజనల్ లిస్టు ఇవాళ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ వారు విడుదల చేశారు. సో సర్టిఫికేట్ వెరిఫికేషన్ తర్వాత వాళ్ళు ఈ లిస్ట్ రిలీజ్ చేశారు. సో ఇందులో ఒక ముఖ్యమైనటువంటి నోట్ ఇచ్చారండి. సో క్యాండిడేట్స్ ఆర్ ఇన్ఫార్మ్డ్ టు సబ్మిట్ దర్ గ్రీవెన్సెస్ ఇఫ్ ఎనీ విత్ రికార్డ్ టు హిస్ ఆర్ డీటెయిల్స్, అంటే జెండర్ కానీ, కేటగిరీ అని, లోకల్ ఏరియా, ఈడబ్ల్యూఎస్, మైనారిటీ, పిఎంసి మరియు ఆంగ్లో ఇండియన్ వంటికి సంబంధించి ఏదైనా మిస్టేక్స్ దొరికి ఉన్నా లేదా ఇతర క్యాండిడేట్స్కి సంబంధించి మీకు ఏమైనా అభ్యంతరాలు ఉంటే సో ప్రతి ఒక్కరూ కూడా వాళ్ళ ప్రాపర్ డాక్యుమెంట్స్తో ఈ నెల 17వ తారీఖు 4 గంటల లోపు మనము గ్రీవెన్స్ సబ్మిట్ చేయొచ్చు అనమాట. సో గ్రీవెన్స్ లింక్ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో గ్రీవెన్స్ అన్నీ కూడా స్టూడెంట్స్ వారి యొక్క పర్సనల్ లాగిన్ ఐడితో లాగిన్ క్రెడెన్షియల్ చేసుకొని దాంట్లో మనం గ్రీవెన్సెస్ రైజ్ చేయాలి. అదేవిధంగా ప్రయారిటీ లిస్టుకు సంబంధించింది క్యాప్, ఎన్సీసీ, స్పోర్ట్స్ అండ్ గేమ్స్, స్కౌట్స్, గైడ్స్ అండ్ పీడబ్ల్యూబీడీ విల్ బీ డిస్ప్లేడ్ సపరేట్లీ. సో ఆ కేటగిరీస్కి సంబంధించి లిస్టు సపరేట్గా రిలీజ్ చేస్తున్నామని ఈ నోటిఫికేషన్లో తెలియజేశారు. సో ఈ లిస్ట్ ప్రకారం మనకు సీరియల్ నెంబర్ ఇచ్చారు, రిజిస్ట్రేషన్ ఐడి, అంటే మనం అప్లై చేసుకునేప్పుడు ఈ కౌన్సిలింగ్ ప్రాసెస్ కోసం అప్లై చేసుకునేప్పుడు మనకు ఒక ఐడి క్రియేట్ అయింటుంది. సో ఆ రిజిస్ట్రేషన్ ఐడి ఇచ్చారు. తర్వాత నీట్ రోల్ నెంబరు, తర్వాత క్యాండిడేట్కి వచ్చినటువంటి నీట్ ర్యాంకు, నీట్ స్కోరు, నేమ్ ఆఫ్ ద క్యాండిడేట్, జెండర్, కేటగిరీ, ఏరియా అంటే ఎస్వియు ఏరియానా లేకపోతే ఏయు ఏరియా అనేటువంటి విషయం ఇక్కడ చెప్పడం జరిగింది. ముస్లిం మైనారిటీకి సంబంధించింది, ఆంగ్లో ఇండియను, ఈడబ్ల్యూఎస్, పిఎంసి. సో ప్రతి ఒక్క స్టూడెంట్ ఎవరైతే అప్లై చేసుకున్నారో వాళ్ళందరూ కూడా ఈ ప్రొవిజనల్ సీనియారిటీని ఒకసారి చెక్ చేసుకునేసి మీకు ఇవ్వబడినటువంటి ఆ నీట్ రోల్ నెంబర్ కరెక్ట్గా ఉందా లేదా, నీట్ ర్యాంకు, నీట్ స్కోర్ అంతా ఒకసారి మీ జెండరు, కేటగిరీ, యూనివర్సిటీ ఏరియా అన్నీ కూడా ఒకసారి చెక్ చేసుకొని ఏవైనా గ్రీవెన్సెస్ ఉంటే ఇమ్మీడియట్గా ఒకళ్ళు గ్రీవెన్స్ లింక్ ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఆ గ్రీవెన్స్ లింక్ను మీరు క్లిక్ చేసి మీ పర్సనల్ అంటే స్టూడెంట్ ఐడి లాగిన్ క్రెడెన్షియల్తో లాగిన్ అయ్యేసి మీరు ఏదైనా గ్రీవెన్స్ రైజ్ చేయవచ్చు అన్నమాట. ఈ ప్రొవిజనల్ సీనియారిటీ లిస్టులో మొత్తం 14,324 మంది ఉన్నారు. ఈ లిస్ట్ దాదాపుగా 481 పేజీలు ఉంది. మీరు కంట్రోల్ ఎఫ్ సెర్చ్ పెట్టి మీ రోల్ నెంబర్ కానీ, అంటే నీట్ రోల్ నెంబర్ కానీ లేదా మీ పేరు కానీ సెర్చ్ చేసి ఈజీగా ఐడెంటిఫై చేయవచ్చు, లేదా మీ మార్కులతో సెర్చ్ చేయవచ్చు. సో ఈ విధంగా సెర్చ్ చేసిన తర్వాత మీ రోల్ నెంబర్, నీట్ రోల్ నెంబరు, నీట్ ర్యాంకు, తర్వాత మీకు వచ్చినటువంటి నీట్ స్కోరు, మీ కేటగిరీ అన్నీ కూడా ఒకసారి చెక్ చేసుకోండి. ఏదైనా తప్పులు ఉంటే లేదా సందేహాలు ఉంటే ఇమ్మీడియట్గా మీరు గ్రీవెన్స్ రైజ్ చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా లిస్ట్ ఆఫ్ క్యాండిడేట్స్ హూస్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఈజ్ పెండింగ్ డ్యూ టు నాన్ సబ్మిషన్ ఆఫ్ రిలవెంట్ డాక్యుమెంట్స్, అంటే కొన్ని రిలవెంట్ డాక్యుమెంట్స్ సబ్మిట్ చేయలేదు కాబట్టి కొందరు విద్యార్థులది సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది పెండింగ్ పెట్టారు. ఆ లిస్ట్ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో దానికి సంబంధించినటువంటి గ్రీవెన్స్ లింక్ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో క్యాండిడేట్ షల్ అప్లోడ్ రిలవెంట్ డాక్యుమెంట్స్ టు their రెస్పెక్టివ్ లాగిన్ ఐడీస్ అండర్ సర్వీసెస్ ట్యాబ్. సర్వీసెస్ ట్యాబ్లో వాళ్ళకి సంబంధించినటువంటి ఈ రిలవెంట్ డాక్యుమెంట్స్ అప్లోడ్ చేస్తే మళ్ళీ వాళ్ళు వెరిఫికేషన్ ప్రాసెస్ కంప్లీట్ చేస్తారు. సో దీనికంతా కూడా లాస్ట్ డేట్ ఏది ఇచ్చారంటే 17వ తారీఖు ఆగస్టు 4 గంటల లోపల కూడా మీరు గ్రీవెన్స్ రైజ్ చేయాల్సి ఉంటుంది. సో దాదాపుగా ఇక్కడ మనకు
ఈ లిస్ట్ ఆఫ్ క్యాండిడేట్స్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ పెండింగ్ అనేది దాదాపుగా 82 మంది ఇక్కడ లిస్ట్ ఇవ్వడం జరిగింది. సో 82 మందికి సంబంధించినటువంటి లిస్ట్ ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఈ 82 మంది కూడా ఇమీడియట్గా ఈ వాళ్ళ లాగిన్ క్రెడెన్షియల్స్లో సర్వీసెస్ ట్యాబ్లో రెలవెంట్ డాక్యుమెంట్స్ అప్లోడ్ చేస్తే వాళ్ళ సర్టిఫికేట్ వెరిఫికేషన్ జరుగుతుంది. మరొక లిస్టును ఎన్టీఆర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ వారు రిలీజ్ చేశారు. ఇది దేనికి సంబంధించింది అంటే, కొంతమంది రిజిస్ట్రేషన్ ఫీ పే చేశారు కానీ వాళ్ళు అప్లికేషన్ సబ్మిట్ చేయలేదన్నమాట బై అప్లోడింగ్ ది రిక్వైర్డ్ డాక్యుమెంట్స్. సో అటువంటి లిస్ట్ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. వీళ్ళందరూ కూడా ఆ గ్రీవెన్స్ లింక్లో 16వ తారీఖు 6 గంటల లోపల వాళ్ళు అప్లికేషన్ సబ్మిట్ చేయాలి విత్ ప్రాపర్ డాక్యుమెంట్స్ అన్నమాట. సో అటువంటి లిస్ట్ కూడా ఇక్కడ ఒకటి ఇవ్వడం జరిగింది. సో ఆ లిస్ట్ ప్రకారము దాదాపుగా మనకు యూనివర్సిటీ వారు రిలీజ్ చేసినటువంటి లిస్ట్ ప్రకారం దాదాపుగా 249 మంది ఉన్నారనమాట. సో వీళ్ళు రిజిస్ట్రేషన్ ఫీ కట్టారు కానీ అప్లికేషన్ సబ్మిట్ చేయలేదు ప్రాపర్ డాక్యుమెంట్స్. సో వీరందరూ కూడా వాళ్ళు నిర్దేశించినటువంటి 16వ తారీఖు లోపు 6 గంటల లోపల వాళ్ళు అప్లికేషన్ సబ్మిట్ చేయాలి విత్ ప్రాపర్ డాక్యుమెంట్స్. తర్వాత అవకాశం ఉండదన్నమాట. సో ప్రతి ఒక్కరు కూడా ఈ లిస్ట్లో ఉండేటువంటి స్టూడెంట్స్ అందరూ కూడా మీకు ఇచ్చినటువంటి గ్రీవెన్స్ లింక్లో ఇమ్మీడియట్గా మీరు అప్లికేషన్ సబ్మిట్ చేస్తే ప్రాపర్ డాక్యుమెంట్స్ వాళ్ళు వెరిఫికేషన్ ప్రాసెస్ స్టార్ట్ చేస్తారనమాట. సో ఇది ఈరోజు వచ్చినటువంటి ముఖ్యమైనటువంటి అప్డేషను. సో ప్రతి ఒక్కరు కూడా ప్రొవిజనల్ లిస్టు చాలా జాగ్రత్తగా వెరిఫై చేసుకునేసి మీకు ఏదైనా డౌట్స్ ఉంటే ఇమ్మీడియట్గా స్టూడెంట్స్ గ్రీవెన్స్ లింక్లో మీరు గ్రీవెన్స్ రైజ్ చేయాల్సి ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అదేవిధంగా నా వీడియోస్ ఎప్పటికప్పుడు మిమ్మల్ని చేరాలంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసి ఆల్ నోటిఫికేషన్ మీద క్లిక్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.